నా పేరు చెన్నమ్మ, ఆవోతు చెన్నమ్మ, మా తీటీ గుట్ట. మాకు ఇంత ముందు గెలిచిన కౌన్సిలర్ ఏం పని చేయలే. మా ఓడ మాది 14వ ఓడ, ఏం పని చేయలేదు. మా మోరీలు అట్లనే మాకు ఇంట్లో పింఛన్ చేయలే, ఏం చేయలేదు. ఇప్పుడు మాకు ఒక బాబు నిలబడుతున్నాడు, మాకు ఆయన మంచిగా పనులు చేస్తాడు. ఆయన ఉంటే బాగుంటుంది చూడయ్యా. టికెట్ ఇవ్వాలి మాకు, ఆ బాబుకు పరమేశ్వర్ ఉంటాడు, ఆయనకు టికెట్ ఇవ్వాలి. ఏ రోజులకు ఇస్తానంటే మాకు ఏం పనులే చేయలేదు చూడు. మా ఓడకు 14వ ఓడ మోరీ వాసన వస్తుంది చూడు, అట్లా నిండుకపోయినాయి. మోరీలేదు ఈ 5 సంవత్సరాల నుండి మోరీలు, 7 సంవత్సరాల నుండి మోరీలు తీస్తలేరు. పింఛన్ చేయలేదు. నాకైతే మోకాళ్ళ నొప్పులు, నాకు ఆ రోగాలు చాలా ఉన్నాయి. పింఛన్ అడుక్కుంటే కూడా, ఇంటికి పోతే కూడా పింఛన్ పట్టించుకోలేదు అసలు. ఇంట్లోకి వెళ్ళిపో అన్నాడు ఒక ఆయన, మా గేర్ కంసలేరు. ఇక ఏడ్చుకుంటూ వచ్చిన నేను, గేలరా ఇంత వయసు అయినా మాకు పింఛన్లు ఎందుకు చేయలేదు ఈసారి. మా గేలరా మాకు ఒక బాబు ఉన్నాడు పరమేశ్వర్ అని, ఆయనకు టికెట్ ఇస్తే మాకు ఏమైనా పనులు చేయగలుగుతాడు. ఏ రోజులకి ఇస్తే వేస్ట్, ఒక్క పని చేయలే. ఓట్లు వేయం, ఎవరికి ఇచ్చినా మేము ఓట్లు వేయనేయం అసలు. మా గేర్ పిల్లగానికి ఇస్తేనే మేము వేస్తాం ఓట్లు, లేకుంటే ఏ రోజులకి ఇస్తే మేము అసలు ఓట్లు వేయం. నా పేరు ఆవతు సుజాత. మా గేర్లకి ఒక అన్న నిలబడిండు, ఆయనకి మేము ఓటు వేస్తాం. మాకు ఇంతకు ముందుకు నిలబడిన వాళ్ళు కానీ మాకేం చేయలేదు. 200, 500 ఇస్తాన్నారు, అది ఇయ్యలేరు. ఫ్రీ గ్యాస్ ఇస్తాన్నారు, అది చేయలేరు. కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు, అది చేయలేరు. ఇప్పుడు మా గేర్లో ఒక అన్న పరమేశ్వర్ అన్న నిలబడిండు, ఆయనకు ఈ టికెట్ ఇప్పిస్తే ఆయనకు ఓటేస్తాం. ఆయననే మాకు అన్ని చేస్తాడు, అన్ని చూసుకుంటాడు. ఇంత కౌన్సిలర్ ఏం చేయలేడు, మాకు ఏం చేయలేడు, ఏం చూడలేదు. మాకు నల్లలు కూడా నిన్న మొన్న కూడా రాలేదు, ఇప్పుడు వస్తున్నాయి. 4-5 రోజులు అని ఇప్పుడు వస్తున్నాయి. మరి ఆయన నిలబెట్టు మేము ఆయన టికెట్ ఇస్తే మాకు ఏం మంచి అయినా చెడు అయినా వచ్చి ఆయన చూసుకుంటాడు. మాకు ఏ టైం రావాలన్నా ఆ టైం చూసుకుంటాడు. ఆయనకు టికెట్ ఇచ్చి ఆయన మేము ఓటేస్తాం. మా ఏరియా కంటే ఇంతకుముందు చాలా మంది నిల్చున్నారు కానీ ఏదో చేసిర్రు, అది కొద్దిగా ఇప్పుడైతే సీసీ రోడ్ ఇప్పుడు వేసిండ్రు. ఇంతకు ముందు అయితే ఇంకా మా తమ్ముడు ఒక ఆయన పరమేశ్, ఆయనకు నిలబడకపోయినా గల్లీకి బాగానే చేసిండు, బోర్ వేయించిండు, మంచిగా అభివృద్ధి చేసిండు, బాగానే చేసిండు, మంచిగానే చేసిండు. సొంత ఖర్చు పెట్టుకొని సొంతంగా తన వార్డులాగా ఆయన మంచిగా అభివృద్ధి చేసిండు. మంచి అందరిని కలుపుకొని అందరితోటి మంచిగా ఉండి మంచిగా చేసిండు. ఈసారి కూడా మా తమ్మునికి అవకాశం వస్తే మేము సంతోషపడతాం, మంచిదే, అదే కోరుకుంటున్నాం. ఇక ఫ్లాట్ వచ్చినాక డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. మేము మా పైసలు పెట్టి అప్పు సప్పు చేసి మా పిల్లలు 2 పిల్లలు, నేను నమ్మవుడు కష్టపడి బేస్మెంట్ లేపుకున్న తర్వాత మాకు కట్టనికే వశం కాలేదు. కానప్పుడు దాని తర్వాత ఏమైందంటే వాడుకున్నారు, డ్రా చేసి మళ్ళీ నన్ను పిలిచిండ్రు. చిట్టి తీయమన్నారు, ఖాళీ జాగ వచ్చింది. ఎక్కడనో బొందలగడ్డ దిక్కు చూపించిండ్రు. ఇంకా మా ఇంట్లో మాకు చేయడానికి చేత కాలేదు, మాది వచ్చింది మందికి ఇచ్చిండ్రు. మరి ఇంకేం అడుగుతారు, వచ్చిందే పోయిందని తిరగలేక పోయినాము. కౌన్సిలర్ చెప్తే పట్టించుకోలేడు, ఎవడు పట్టించుకోలేడు. నిలబడిన కొడుకులంతా వేస్ట్ కాలే. మేము ఇప్పుడు మాకు ఎవరైతే ఇస్తామంటే వాళ్ళకి ఇస్తాం. నా పేరు పద్మ, కలిచౌక్ మాది, టీటీగుట్ట కలిచౌక్ మాది, 14వ వార్డు. మా ఆయన చచ్చిపోయి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఇంతవరకు పింఛన్ లేదు, ఏం లేదు. ఎవరిని అడిగినా ఎవరు చెప్తలేరు, చేస్తలేరు. కౌన్సిలర్ దొరకపోయి మునీరు దొరకపోయి పెట్టి వస్తే కూడా అది ఎక్కడ వస్తలేదు. ఏమనంటే కొత్త పింఛన్ కొత్త పింఛన్ అంటుండే. ఇంతవరకు మంది 7 ఉన్నోళ్ళకి చచ్చిపోయిన వాళ్ళకి పైసలు వస్తుంటే మాకు వస్తలేవు. నాకు 4 ఆడపిల్లలు, ఏం చేసుకున్న ఆధారం కొత్తిమీర పున్న బేరమే అమ్ముకుంటాం. మంచిగా లేదు. నల్లలాంటి వస్తే నల్లలు లేవు, ఏం లేవు. అది 15 రోజులకు 10 రోజులకు ఒకసారి వస్తాడు, అర్ధగంట సేపు నల్లు ఇస్తాడు, నల్ల బంద్ అయిపోతే పోతాడు. ఇంట్లోకి తానికి నీళ్ళు వస్తలేవు. ఈడ మన బోర్లు మన పైపులు వేస్తాం, అదేస్తామన్నారు. బోర్లో ఉన్న బోర్లోనే వేసిండ్రు, పోయినరు. పరమేశ్ వచ్చిండు, ఆ పాత బోర్, ఆ బోర్లోనే మనం దింపిండ్రు, పోయినరు. ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళ గల్లీకి వాళ్ళకి తురుకోళ్ళ గల్లీకి వేసుకుంటున్నారు, పోతున్నారు. మా గల్లీకి అన్నారు కదా, మీ గల్లీలో మాకు ఓట్లు వేయలే, మీరు వేయలే అంటున్నారు. అయిపోయి ఎవరికి వచ్చి మాకు వచ్చి ఒక న్యాయం చేస్తాడు, ఒకటి వేస్తాడు. మోరీలు గిరీలు లేవు, ఏం కత్తలేవు. ఆడ మాకు జాగా లేదేం లేదు అట్లా అయిపోయింది. మీకు ఏడ చేయాలి, ఏం పెట్టాలి, ఎవరున్నారు మీకు చెప్పనికే చేయనిక. మీరు మాకు ఓటేసినరా అని ఒకరొకరు వచ్చి ఎవరో చెప్తారు. ఎవరికి ఓటేసినా మీకు అంటారు, అట్లా అయిపోతారు. మాకేసినరా అంటారు. ఎవరేం సక్రంగా చేస్తలేరు. ఎవరు మంచిగా మాకు చేస్తే మాకు చేస్తాం. ఇంతవరకు పింఛన్లు ఏం లేదు, ఒక పింఛన్కు చేయనికనే లేరు. ఇక మాకేం చేస్తారు. ఇల్లుది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కదంటే, ఇల్లు మా ఆయన చచ్చిపోయిండు, ఒక రూమ్ ఉంది, 4 ఇళ్ళు పెట్టుకొని ఏముంటాం. డబుల్ బెడ్రూమ్ పడితే నీ పేరు మీద లేదుగా, మీ ఆయన పేరు మీదుగా అంటుండే. అది వస్తలేదు, చేస్తలేదు. ఆడ మంచిగా ఇంతవరకు అంటే పరమేశ్ అయితే బోర్ వేసిండే, మొన్ననే రోడ్ వేసిండు. కానీ అది ఇంతవరకు అయితే ఏం కథ అయితే ఎవరు గెలిచినా ఒకరికి వచ్చుతుండ్రు, చెప్తుండ్రు, పోతుండ్రు, అంతే. ఇప్పుడు ఎవరు మంచిగా వేస్తామంటే మాకు వాళ్ళకే వేస్తాం. మాకు ఒక కుంటి పిల్ల ఉంది, మా ఆడవిల్ల బిడ్డే. వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, వాళ్ళ నాయన చచ్చిపోయిండు, వాళ్ళ అన్న చచ్చిపోయిండు, వాళ్ళ వదినే చచ్చిపోయిండు. మేమే ఇది చేసుకుంటున్నాము. మొత్తం ఉండడానికైనా పిల్ల లోను అప్లై చేస్తేనంటే వచ్చింది అని వచ్చిన దాన్ని
60 గజాలు ఉంటేనే ఇస్తాము, లేకుంటే లేదు అంటే ఆ పిల్లకి ఎవరు లేరు, ఏడుంటది రోడ్డు మీద ఉంటది. అందుకొరకు అప్లై చేస్తే అది కూడా రాలేదు ఇప్పటి వరకు. మళ్ళంటే పింఛన్ ఒకటి వస్తుంది, పింఛన్ తీసుకొని సేవ చేయాలంటే ఎవరు చేస్తారు? ఇప్పటి వరకు అయినా చేస్తున్నాం. కౌన్సిలర్ ఉండి ఆ మాత్రం తెలుసు కదా తల్లిదండ్రులు లేదని, చేయాలి కదా లేని పిల్లకు అనేది ఎవరు పట్టించుకోవట్లేరు గవర్నమెంట్. మాకెవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాము. మా గల్లీలో ఎవరు మంచిగా మాకు ఎవరు తెలిసిన ఉంటే వాళ్ళకు మంచిగా చేసేటోళ్ళకి వేస్తాము. పరమేశ్వర్ అన్నకు. నా పేరు రాజు, మాది ఖలీల్ చౌక్ 14 వార్డు. మేము నిన్న మొన్న ఏ నల్లలు కూడా సరిగ్గా వస్తలేవు. మున్నీరికి ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తలేడు కౌన్సిలర్. మా ఇప్పుడు ఉన్న కౌన్సిలర్ ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తలేడు. మేము పర్మిషన్ అడిగి బోర్ వేపించుకున్నాము. మాకు ఆయన సొంతం డబ్బులతో వేయించిండు. గవర్నమెంట్ ఎవరు వేయలేరు. ప్లేస్ గవర్నమెంట్ దేమో గానీ ఆయన సొంతం పైసలతో వేయించినందుకు ఇగో ఈ దినంలో పైపులు కలెక్షన్ ఇస్తున్నాడు. అది ఏది ఖరాబ్ అయినా కూడా మేము నెత్తికి పైసలు వేసుకొని బాగా చేపించుకున్నాము. నెత్తికి పైసలు వేసుకొని చేపించుకుంటున్నాము. ఇప్పుడు ఎలక్షన్ లో వచ్చినామని చెప్పి పైపులు ఇవన్నీ రోడ్లకి ఇప్పుడు వచ్చిన ఆయన ఎప్పుడు రాలేడు. మునీర్ ఎప్పుడు రాలేడు. ఈ మధ్యలో ఎలక్షన్లు వచ్చినాకనే వస్తున్నాడు ఇక్కడ. అయితే ఇంకోటి మాకేం ప్రాబ్లం అంటే నల్ల ఇడిస్తే కూడా ఈడ మాకు 14 వార్డులో నల్ల ఇడిస్తే కూడా నీళ్ళు అనేది అసలు వస్తలేవు. వచ్చి చూడంటే కూడా చూస్తలేడు. ఏమన్నా అంటే ఇడిచినా కదా గంట ఇడిచినా అని అంటున్నాడు. అసలు వాటర్ అనేది వస్తే మాకు అబద్ధం చెప్పడానికి, నీళ్ళ మీద అబద్ధం చెప్పడానికి మాకు అవసరమే లేదు. మాకు అసలు ఎట్లుందంటే ఇప్పుడు నల్లలకు మొన్నటికెళ్ళి నల్లలు పండగ ఉగాది, అది సంక్రాంతి పండుగ వస్తే కూడా నల్లలు ఇడవలేడు. బోర్కెళ్ళి పడుకున్నాం. ఇక్కడ బోర్ కూడా ఖరాబ్ అయితే మొన్న వేయించిండు ఆయన. ఇన్ని రోజులు లేనిది అలా వచ్చి అది చేపిస్తా ఇది చేపిస్తా అని. ఈ మోరి చూడండి, అక్కడ మోరి చూడండి, ఇక్కడ మోరి చూడండి ఎట్లుంది. ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఉంది. దోమలు ఫుల్ వస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర వచ్చినా అని ఇక్కడ ఈ మధ్యలో ఇట్లా సొబ్లాగా వస్తున్నాడు పోతున్నాడు మునీర్. నా పేరు రాజేశ్వరి, ఖలీల్ చౌక్ 14 వార్డు. మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుందని పోడలు దింపుకపోయిండ్రు, ఏం రాలేదు. రేకుల ఇల్లు ఉంది మాకు. మేము అడిగితే నీ పేరు మీద లేదు, మీ ఆయన పేరు మీద ఉందని చెప్తున్నారు. నల్ల కూడా 4 రోజులు 5 రోజులకు ఒకసారి ఇడుస్తున్నాడు. మొన్న పండుగ రోజు కూడా ఇడిసలే బోరుకెళ్ళి పట్టుకుంటున్నాం మేము నీళ్లు. మొన్న ఇంకా కౌన్సిలర్ మోరు చేయమంటే చేస్తాం అని చెప్తున్నాడు, కానీ ఏం చేయలేదు. దోమలు అంతా పందికోకులు దమ్మి జామ్ అవుతుంది. అది మొత్తం మన్ను జామ్ అయ్యి నీళ్ళు పోతలేవు. నీళ్ళు పరమేశ్వర్ బోర్ వేయించినందుకు ఆయన సొంతం పైసలతోనే చేయించినందుకు ఆయన పండుగ రోజు ఆయన పైపులు వేసుకొని ఆడ పట్టుకున్నాము. నీళ్ళకి చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ. అయినా బోర్ వేసినందుకు 10 ఏళ్ళ బోర్ ఖరాబ్ అయినా కూడా మొన్న అందరం కలిసి చేపించుకున్నాము. ఆయన పరమేశ్వర్ 10 ఏళ్ళ బోర్ వేసి కూడా. ఇంకేముంది మోరీ నీళ్ళే సరిగా రావు. డబుల్ బెడ్రూమ్ కోసము పోటలు దింపుకపోయాను కానీ ఏం రాలేదు ఇంతకంగా. मैं मोहम्मद जहीरुद्दीन, नलबोली फायर स्टेशन। ये एरिया में पानी का बहुत बड़ा प्रॉब्लम है और नाली का प्रॉब्लम है। इससे पहले भी कई दफा इसकी रहबरी करे किसी को, कोई भी जो है इसको लगा लिया नहीं। यहाँ पे जो है पूरा देखो इधर से, यहाँ पे पानी पूरा आके यहाँ जमा हो जाता। इसको रोड भी डालने वाला नहीं रहा कोई भी। सबको बोले लेकिन काम कुछ भी नहीं हुआ। हमारा को इधर एक रोड का काम है, अंडरग्राउंड जो है ना इसमें डेनिस लाइन होना है ये पानी जाने के लिए। ये काम बाकी है इधर का और ये काम कराना चाहिए हमारे को। और ये वायरों का भी जो है सो प्रॉब्लम है थोड़ा, ये वायरों का भी प्रॉब्लम सॉल्व करना है यहाँ पे। हाँ, यहाँ म्यूनसिपालिटी से अभी तो कारपोरेशन बन रहा है, आने वाला इलेक्शन भी है हमारा। इससे पहले जो है हमारे मुतालेबात पूरे करना है। हम जो मुतालेबात करेंगे हम उनके साथ में रहेंगे। हुकूमत से यही गुजारिश है और यहाँ के म्यूनसिपालिटी से भी यही गुजारिश है। अस्सलाम वालेकुम, मैं फायर स्टेशन नलबोली से मोहम्मद हसन वीडियोग्राफर बात कर रहा हूँ। यहाँ पे हमारे जो है नाले में करंट के खंबा में बहुत सारे प्रॉब्लम है। बरसात के पानी आके घर के सामने ठहर जा रहे। हाँ, चलने फिरना बहुत मुश्किल है। नाले नहीं है, मोड़ियाँ नहीं है और जो है करंट के खंबा भी सही नहीं है। इससे भी बहुत बड़ा डेंजर है। तो इसीलिए अपना हुकूमत से गुजारिश कर रूँ जो हमारे यहाँ पर हर एक चीज़ प्रॉब्लम का सॉल्व करा है। ये बहुत बड़े म्यूनसिपैलिटी वाला की मेहरबानी हो जाती।